అందరు వచ్చారా? అందరు ఎలా చేయండి, ఇది మేము ఉండదు అమ్మ. నాకు ఇప్పుడే చెప్పానమ్మా, మీరందరూ కూడా నాకు వాట్సాప్ లో వరుసగా స్పామ్ చేశారు. నాకు ఇచ్చారమ్మా, అది నేను మంత్రి అచ్చెన్నాయుడు గారికి మాటలు వాటి అమ్మా నాకు చెప్పారు. అది 13 తర్వాత నుంచి మళ్ళీ రిపీట్ చేయాలి. ఇప్పుడే చెప్పా కదా, చెప్పారమ్మా నాకు. మాకు లేదమ్మా, నేను అందుకే మాట ఇచ్చాను కదా మంత్రి గారితో మాట్లాడాలి. ఇది అచ్చెన్నాయుడు గారికి అచ్చెన్నాయుడు గారికి మంత్రి గారితో మాట్లాడి ఏంటో వివరాలు నేను కనుక్కోవాలమ్మా. నేను మాట ఇచ్చే ముందు ఎంత అవుతుంది ఏంటి చర్చ మీకు టేకప్ చేస్తాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఆయన సపోర్ట్ అమ్మా, సపోర్ట్ ఎప్పుడు యువకులతో మీకు ఆ డౌట్ ఉందమ్మా. నేను మంత్రి గారితో మాట్లాడి వాట్ టు డూ, ఏ ఫేసెస్ చేయాలి ఆయన ఫిగర్ అవుట్ సొల్యూషన్. ఓకేమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఉంటానమ్మా, థ్యాంక్ యూ నాన్న. రమ్మన్నా గన్నవరంలో సంబరాలు చేసుకుంటున్నారు. ఎవరు వచ్చారు? బాగున్నారా? చాలా రోజులు మేడం గారు ఆఫీస్కి వెళ్ళారంట. కింద పెట్టండప్పా. అందరికి నమస్కారం. 2019 నుంచి 24 వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఎలా పరిపాలన జరిగిందో ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఆనాడు ప్రతిపక్ష నేత కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇతర పార్టీ నాయకులు మేమందరం కూడా ప్రజల తరఫున పైన పోరాడాలని వెళ్ళినప్పుడు అడుగడుగునా మమ్మల్ని ఇబ్బంది పెడతాం జరిగింది. మమ్మల్ని రానిలేదు. ఏకంగా ప్రతిపక్ష నేతని ఇంటి నుంచి బయటికి రానికుండా గేట్ కూడా ఆనాడు తాడుగట్టి వస్తుంది. మేము ప్రెస్ మీట్ లో గత ప్రభుత్వాన్ని నిలదీస్తే కావాలని మా పైన కేసులు పెడతాం కానివ్వండి, ఏకంగా మా పార్టీ ఆఫీస్ పైన దేవాలయంగా భావించి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేశారు. గన్నవరం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు. ఇట్లా ప్రతిరోజు ఒకరిని జైలుకి తీసుకెళ్తాం, మా పైన దాడులు చేస్తాం. అదే జరిగింది. నేను ఆనాడు ప్రజలందరూ చెప్పాను. దాదాపు 90 బహిరంగ సభల్లో, యువగలం బహిరంగ సభల్లో ప్రజల ముందల ఎర్రబుక్ చూపించి ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో న్యాయపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటా, వాళ్ళని వదిలిపెట్టనని ఆనాడు హామీ. మొన్న కావాలని ఒక దళితుడిని కిడ్నాప్ చేసి కేసు విత్డ్రా చేయించారు ఇక్కడున్న మాజీ శాసనసభ్యుడు. ఆ కిడ్నాప్ కేసే ఈరోజు, ఆ కిడ్నాప్ వల్లనే ఈరోజు ఆయన జైలుకి వెళ్లే పరిస్థితి. అన్ని వాస్తవాలు బయటికి వస్తాయి. మాకు దాంట్లో ఎలాంటి సందేహం లేదు. న్యాయబద్ధంగా అన్ని చర్యలు మేము తీసుకుంటాం. నో క్వశ్చన్స్. సాక్షి.